హంద్రీనీవా ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని వైకాపా అధ్యక్షుడు జగన్ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో చేపట్టిన మహాధర్నాలో పాల్గొన్న జగన్ వైఎస్ హయాంలో ప్రాజెక్టు 90% పూర్తయిందని తెలిపారు. మిగిలిన 10% పనులను ప్రభుత్వం పూర్తి చేయలేకపోతోందని విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా చంద్రబాబు ఒక్కో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారని, ఆ తర్వాత పట్టించుకోరని ఆరోపించారు. మహాధర్నా ముగిసిన తర్వాత జగన్ పెనుగొండ మండలం అమ్మవారిపల్లెకు వెళ్లి కార్ల పరిశ్రమ కోసం భూములిచ్చిన రైతులతో మాట్లాడారు. తమ ప్రభుత్వం వచ్చాక భూములు తిరిగి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. శ్రీశైలం నుంచి 40 టీఎంసీల నీరుతో రాయలసీమలోని 4 జిల్లాలకు కలిపి 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు హంద్రీనీవా సృజన సమితి ఫేజ్ 1 లో భాగంగా 90% పనులు పూర్తయ్యాయి. ఆ మిగిలి ఉన్న డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పనులు ఇంతవరకు కూడా ఇవాళ ఈ ప్రభుత్వం చెయ్యని పరిస్థితుల్లో ఇవాళ రైతాంగం అంతా కూడా అల్లాడుతా ఉన్న పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఇదే చంద్రబాబు నాయుడు గారు హంద్రీనీవా ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. చూస్తూ 3 ఏళ్ళు అయిపోయింది. ఇక 1 సంవత్సరం పోతే ఎలక్షన్ ఇయర్, ఆ తర్వాత వచ్చేది మా అందరి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా గట్టిగా భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా. ఆ తర్వాత నాకు 2 ఏళ్ళ టైం ఇవ్వండి, హంద్రీనీవా పూర్తి చేసి చూపిస్తాను మీ అందరికీ అని చెప్పి గట్టిగా కూడా హామీ ఇస్తా ఉన్నా.